పవన్ కళ్యాణ్ గారు అంత స్థాయికి ఎదగతాడు అనుకున్నాను. పవన్ కళ్యాణ్ గారిని కూడా మించేసే ఒకే ఒక క్యాలిబర్ ఉన్న ఏకైక క్యాండిడేట్ విజయ్ దేవరకొండ అనుకున్నాను. అసలు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్రేజ్ స్టార్డమ్ అయింది ఎవరు మ్యాచ్ చేయలేరా స్వామి అనుకున్న టైంలో ఎక్కడి నుంచి వచ్చాడో ఎలా వచ్చాడో ఎవరికేం తెలియదు. రే అమిత్ అంటూ ఒక డైలాగ్ చెప్పి ఇంకా తెలుగు చలనచిత్రాన్నే మార్చేశాడు. అప్పటి వరకు మూవీస్ ఒకలా తీస్తున్న మన తెలుగు సినిమా వాళ్ళు అర్జునుడి మూవీ వచ్చాక ఇంకోలా తీయడం అయితే స్టార్ట్ చేశారు. ఆ అందం, ఆ యాటిట్యూడ్, ఆ స్వాగ్ దీనక్క ఇంకా దొరికేశాడు అని చెప్పి యూత్ ని ఒక్కసారిగా ఉర్రూతలు ఊపాడు. ఎంతలా ఊపాడంటే అప్పుడు 15 ఏజ్ ఉన్నప్పుడు జస్టిన్ బీబర్ గారికి ఎంత క్రేజ్ ఉందో నేనైతే చూడలేదు కానీ పవన్ కళ్యాణ్ గారు 2000 ఆ టైంలో ఆయనకి ఎంత క్రేజ్ ఉందో నేను చూడలేదు కానీ విజయ్ దేవరకొండ గారికి మాత్రం అర్జున్ రెడ్డి తర్వాత వెన్న గీతా గోవిందం హిట్ పడితే అమ్మాయిలు ఆయన కోసం ఎంతలా చచ్చిపోయేవాళ్ళో నేను చూసేవాడిని, నా కళతో చూసేవాడిని. మీరు నమ్మరు, ఇప్పటికి విజయ్ దేవరకొండ సినిమా వస్తుందంటే టైర్ 1 హీరోలకి ఎలా వెళ్ళి థియేటర్ లో అయితే మూవీ చూస్తున్నారు ఇప్పటికి అంతే ఇంట్రెస్ట్ తో అంతే ఉత్సాహంతో యూత్ అయితే వెళ్ళి విజయ్ దేవరకొండ గారి మూవీస్ అయితే చూస్తున్నారు. ఎందుకంటే విజయ్ దేవరకొండ గారు సెట్ చేసిన స్టాండర్డ్స్ అలా ఉన్నాయన్నమాట. ఒక అర్జున్ రెడ్డి, ఒక గీతా గోవిందం, ఒక టాక్సీ వాళ్ళ వరుసగా ఇట్లు కొట్టి ఇంకా చూసుకోండి దీని అక్క 5వ సినిమా 6వ సినిమా కానీ పడిందా టైర్ 1 హీరోకి అఫీషియల్ గా ఎంట్రీ ఇచ్చేస్తాడు అని చెప్పి అందరు చాలా వెయిట్ చేస్తున్నారు. టాక్సీ వాళ్ళ తర్వాత సినిమాలు అంత మంచిగా ఆడలేదు విజయ్ దేవరకొండ గారిది. సరే ఆడకపోతే పోయినా లేబా ఫ్యూచర్ లో మంచి సినిమాలు వస్తాయి. ఏ సినిమా అటు ఇటు కాకుండా మంచిగా పడ్డాయంటే ఇప్పుడున్న టాప్ స్టార్ కొడుకులందరికీ సరైన పోటీ, సరైన మొగాడరా, సరైన పోటీ ఇచ్చే పోటుగాడు అన్న ఫీలింగ్ అయితే అందరూ ఉండేవన్నమాట. అప్పుడే పూరి జగన్నాథ్ గారితో ఇంకా మూవీ అయితే అనౌన్స్ చేశారు. లైగర్ టీజర్ అయితే చూసాక అందరూ పిచ్చోలు అయిపోయారు అనమాట. వస్తున్నాడు రా, అందరికి మొగుడు వస్తున్నాడు అని చెప్పి తెగ హైపించుకొని నరాలు ఎక్కిచ్చేసుకున్నాం అనమాట. ఎందుకంటే పూరి గారి సినిమా కదా, పూరి గారి సినిమా అంటే ఒక సపరేట్ క్యారెక్టర్ ఉంటుంది అనమాట. ఆ హీరో క్యారెక్టరైజేషన్ అవన్నీ ఒక మాస్ లెవెల్లో ఉంటాయి. విజయ్ దేవరకొండ గారు మాస్ చేస్తే ఎలా ఉంటుందో అర్జున్ రెడ్డిలో అందరూ చూశారు. ఆ మాస్ కి మించి ఉంటుంది అని చెప్పి అందరూ చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని అయితే ఉన్నారు అనమాట. కానీ లైగర్ సినిమాలో నత్తి పెట్టి మన తలకాయ తినేసాడు. ఎంత టార్చర్ చూపించాడంటే పూరి జగన్నాథ్ గారు అంత టార్చర్ చూపించారు ఆ లైగర్ సినిమాతో మనకు. అయినా పర్లేదు తట్టుకొని నిలబడ్డారు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అందరూ. ఇంకా వెయిట్ చేస్తున్నారు. దాని తర్వాత ఎన్నెన్నో సినిమాలు చేస్తున్నాడు. ఖుషి అంటున్నాడు, కింగ్డమ్ అంటున్నాడు, ఫ్యామిలీ స్టార్ అంటున్నాడు, ఏదేదో ట్రై చేస్తున్నాడు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి హిట్ ఇవ్వడానికి. కానీ ఏవైతే వర్కౌట్ అవ్వట్లేదు. ఒకప్పట్లో విజయ్ దేవరకొండ గారు ఏ రేంజ్ కి వెళ్తారు అనుకున్నాం, ఇప్పుడు విజయ్ దేవరకొండ గారిని చూస్తే నిజంగా ఒకప్పుడు మనం అనుకున్నవన్నీ ఈయన గురించి ఆయన స్వామి అనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు విజయ్ దేవరకొండ గారి స్పీచ్ లో ఆయన యాటిట్యూడ్, ఆయన స్టైల్ ఎలా ఉండేది తెలుసా? అనకూడదేమో కానీ ఒకప్పుడు విజయ్ దేవరకొండ గారు ఎంత హెడ్ వెయిట్ చూపించేవాడు అంటే అంత హెడ్ వెయిట్ చూపించేవాడు. నిజంగా చాలా పైన ఉండేవాడు అనమాట. అంటే చెప్పా కదా అప్పట్లో ఆయనకు వచ్చిన క్రేజ్, ఆ స్టార్టమ్ అలాంటిది. ఎక్కడ ఏ ఈవెంట్కి వెళ్ళినా సరే ఆయన ఇచ్చే స్పీచ్ కానీ, ఎక్కడ ఏ ఈవెంట్కి వెళ్ళినా సరే ఆయన యాటిట్యూడ్ కానీ ఎలా ఉండేది తెలుసా? అంతవరకు ఎందుకో లైగర్ మూవీకే చూసుంటారు కదా మీరు. సార్ మీరు లైగర్ మూవీ ఎంత కరెక్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారు? ఏం సార్ అంటే నా అకౌంట్ 200 కోట్లు స్టార్ట్ అవుతుందని చెప్పి చాలా ఓపెన్ స్టేట్మెంట్స్ అయితే ఇచ్చాడు. కానీ ఇంతవరకు 100 కోట్ల సినిమానే లేదని, 100 కోట్ల షేర్ సినిమా అయితే ఏది లేదు. గీతా గోవిందం అరౌండ్ 80-90 crores గ్రాస్ వరకు అయితే వచ్చింది కానీ అది కూడా అయితే 100 కోట్లు అయితే కొట్టలేకపోయింది. ఆయన కానీ గీతా గోవిందం, టాక్సీ వాళ్ళ తర్వాత ఇంకా మంచి హిట్లు కానీ పడి ఉంటే మీరు అనుకోండి ఇంకో రేంజ్లో ఉండేవాడు అనమాట విజయ్ దేవరకొండ గారు. ఎలా ఉండేవాడు అంటే అలా ఉండేవాడు. ఇన్ని ఫ్లాప్లు వస్తున్నా సరే విజయ్ దేవరకొండ గారు ఎప్పుడూ సరే అదే రొటీన్ అయితే ఫాలో అవ్వలేదు. కొత్తదనాన్ని ట్రై చేస్తూనే ఉన్నాడు. కింగ్డమ్ మూవీలో కొత్తదనాన్ని చూశారు, ఖుషి మూవీలో కొత్తదనాన్ని చూశారు, ఇంకా డియర్ కామ్రేడ్ మూవీలో కొత్తదనాన్ని చూశారు. ప్రతి మూవీకి ఏదో ఒక అప్డేట్ కొత్తగా వస్తూనే ఉందన్నమాట. ఇప్పుడు త్వరలో రాబోతున్నారు రణబలి కొత్తగా ఉంది, ఇంకో రౌడీ జనార్దన్ దాంట్లో క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంది. విజయ్ దేవరకొండ గారు ఎప్పుడూ సరే ఎన్ని ఫ్లాప్లు వస్తున్నా సరే ఇంకా కొత్తదనం చేయకుండా ఈ కమర్షియల్ పాత్రలోనే ఈ లవ్ ట్రాక్లోనే వెళ్ళినట్టయితే ఎక్కడా లేదు. డియర్ కామ్రేడ్ మూవీ నాకు చాలా అంటే చాలా ఇష్టం పర్సనల్గా. ఆ ఫస్ట్ హాఫ్ చూస్తే దీనక్క పిచ్చోని అయిపోయాను నేను. విజయ్ దేవరకొండ గారికి నేను అర్జున్ రెడ్డికి వాడికి ఫ్యాన్ కాలేదు, డియర్ కామ్రేడ్కి ఫ్యాన్ అయ్యాను. ఎందుకంటే డియర్ కామ్రేడ్లో ఆయన యాటిట్యూడ్, ఆయన స్వాగ్ ఒక లెవెల్లో ఉంటుంది అనమాట. స్టూడెంట్ అంటే ఎలా ఉండాలరా అని చెప్పి ఒక ఇన్స్పిరేషన్ అనమాట. ఎవరికైనా కష్టం వస్తే ఎదురుండాలి. డియర్ కామ్రేడ్ అంటే అది మీనింగ్. కామ్రేడ్ అంటే కష్టం వచ్చిన వాళ్ళు ముందు మనం ఉన్నామని చెప్పి ధైర్యం వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఎంత బాగా అనిపిస్తుంది తెలుసా? దాంట్లో పాట ఉంటుంది చూసారా, బా నిజత్వం చాలు పదా అని. ఆ పాట ఎక్కించుకొని ఇంకా మూవీ చూసారంటే మీరు ఆ డియర్ కామ్రేడ్ ఖచ్చితంగా విజయ్ దేవరకొండ గారికి విరామం అయిపోతారు అనమాట. చాలా మందికి డియర్ కామ్రేడ్ అంటే ఇంకా ఇష్టం. ఆ మూవీ సెకండ్ హాఫ్ ఏదో ఆ ఏడుపు పెడబబ్బులు పెట్టి చెడగొట్టేశాడు కానీ లేకపోతే విజయ్ దేవరకొండ గారికి ఇంకో అలా ఉండేది అనమాట ఆ మూవీ. ఫ్యూచర్లో విజయ్ దేవరకొండ గారికి అలాంటి ఓపెనింగ్స్ వస్తాయా రావా అనేది నాకేం అర్థం కావట్లేదు. ఎందుకంటే విజయ్ దేవరకొండ గారికి ఒకప్పుడు సాలిడ్ ఓపెనింగ్స్ ఉండేవి. డే 1 వద్దంటే 25-30 crores అయితే ఉండేవి. కానీ పోగా ఏమైపోతుందంటే ఎంత తక్కువ అయిపోతున్నాయి. కింగ్డమ్ మూవీ కూడా మీరు చూసుకుంటే ప్రొడ్యూసర్ బయటకు వచ్చి అన్ని చోట్ల బాగానే ఆడుతుంది సినిమా, ఇంకా బాగుంటుంది సినిమా అని చెప్పి ప్రొడ్యూసర్ బయటకు వచ్చి ఓపెన్గా అయితే స్టేట్మెంట్ చెప్పాడు. రీసెంట్ టైమ్స్లో సార్ కింగ్డమ్ 2 ఏమైనా ప్లాన్ చేస్తారని చెప్పి మళ్ళీ అదే ప్రొడ్యూసర్ అడిగితే
ఎందుకంటే అయిపోయిన దాని గురించి వదిలేండి, మేము అనుకున్నంత రేంజ్లో ఆ మూవీ ఆరలేదు, ఇంకెందుకు దాన్నే పట్టుకొని అలా గెలుకుతా ఉంటారని చెప్పి ఆ ప్రొడ్యూసర్ అన్నాడు అనమాట. సో దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే విజయ్ గారి మార్కెట్ అలాగే ఉంచడానికి ప్రొడ్యూసర్స్ అందరూ ఫేక్ నెంబర్స్ వేస్తారని నాకు అర్థమైంది. ఇప్పుడు ఖుషి సినిమా చూశారు, ఖుషి మూవీకి నాకు తెలిసి 82-90 క్రోర్స్ అయితే పోస్టర్ అయితే వేసినట్టున్నారు. కానీ ఖుషి మూవీ నిజంగా అంత వర్తే కాదు, 100% 82-90 క్రోర్స్ కానీ వచ్చి ఉండవు. విజయ్ దేవరకొండ గారి మార్కెట్ని అలాగే మెయింటైన్ చేయడానికి అదైతే వేస్తున్నారు, అంతేగాని నిజంగా అయితే అంత సీనే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారిని తీసుకోండి, పవన్ కళ్యాణ్ గారి డే 1 రికార్డ్స్ తోపు ఉంటాయి, కానీ లాంగ్ రన్లో పవన్ కళ్యాణ్ గారు ఏజ్ అంత గొప్ప కాదు. కానీ ప్రొడ్యూసర్స్ ఎవరు 100 కోట్లు 150 కోట్లు వేయరు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మార్కెట్ ఏందో వాళ్ళకి తెలుసు, పవన్ కళ్యాణ్ గారి స్ట్రాంగ్ జోన్ ఏందో వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఎంత పెట్టుబడి పెట్టినా సరే ఆ పెట్టుబడి 4-5 డేస్లో లాగేస్తుంది, దాని తర్వాత అంత ఇంపాక్ట్ ఏముండదు. మన సుడిగాని బాగుండి సినిమా హిట్ అయిందంటే ఇంకా ప్రాఫిట్ లాభాలని చెప్పి వాళ్ళందరికీ తెలుసు. సో విజయ్ దేవరకొండ గారు కూడా ఆ రేంజ్ స్టాండర్డ్స్ అయితే ఒకప్పుడు సెట్ చేసాడు అనమాట. కానీ పవన్ కళ్యాణ్ గారు అంటే అది ఆ కథ వేరులే, ఆయన హిట్లకి ఫ్లాప్తో సమాధానం లేకుండా ఎతికిన అదొక మనిషి. ఆ కథ ఏం చెప్పడం, ఆ యోధుడి గురించి ఏం చెప్పలేము, తర్వాత మాట్లాడుకుందాం ఆ యోధుడి గురించి. కానీ అదర్ హీరోస్కి అలా కాదు, మూవీ హిట్ అయితేనే కలెక్షన్స్ వస్తాయి, మూవీ హిట్ అయితేనే డే 1 రికార్డులు పడతాయి. విజయ్ దేవరకొండ గారికి మంచి సాలిడ్ హిట్లు అయ్యి పడి ఉంటే మీరు నమ్మరు, ఇప్పుడు రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ గారు ఉన్నారు కదా, వాళ్ళందరితో ఈక్వల్గా డే 1లో అయితే ఉండేవాడు అనమాట. వద్దంటే డే 1 70-80 క్రోర్స్ అలా కేక్ వాగలా వచ్చేసి వీళ్ళందరికంటే తోపు అయిపోయేవాడు. ఎందుకంటే విజయ్ దేవరకొండ గారికి యూత్ని ఎలా ఆకర్షించాలో బాగా తెలుసు అనమాట. ఆ స్వాగ్, యాటిట్యూడ్, యూత్ చాలా ఈజీగా అట్రాక్ట్ అయిపోతారు విజయ్ దేవరకొండ గారికి. అమ్మాయిలు అయితే ఇంకా పడి చచ్చిపోతారు విజయ్ దేవరకొండ గారికి. ఇన్ని ఫ్యాక్టర్స్ విజయ్ దేవరకొండ గారికి కలిసి వస్తున్నా సరే ఆయన స్క్రిప్ట్ సెలక్షన్లో ఎందుకో ఫెయిల్ అవుతా ఉన్నాడు. అంటే ఆయన అనుకున్నాడు అనమాట, ఒకప్పుడు గీతా గోవిందం బాగా ఆడింది కదా, ఆ టైప్లో తీద్దామని చెప్పి ఖుషి అయ్యి ట్రై చేశాడు. సరే అది ఫెయిల్ అయిపోయింది. ఒకప్పుడు అర్జున్ రెడ్డి యాటిట్యూడ్ అవన్నీ చూపించాం కదా, డియర్ కామ్రేడ్ కూడా సేమ్ అలాంటి యాటిట్యూడ్ టైప్ ఆఫ్ జానర్ని తీసుకెళ్దాం అనుకున్నాడు, కానీ డియర్ కామ్రేడ్ కూడా హ్యాండ్ ఇచ్చింది. సరే ఏం వర్కౌట్ అవ్వట్లేదు, కొత్తగా తీద్దామని చెప్పి కింగ్డమ్ అయితే ట్రై చేశాడు, కానీ కింగ్డమ్కి డైరెక్టర్ అయితే హ్యాండ్ ఇచ్చేసాడు. అంటే డైరెక్టర్ ఏమనుకున్నాడంటే, నాకు ఆ డైరెక్టర్ పర్సనల్గా చాలా ఇష్టం, ఎందుకంటే జెర్సీ మూవీ తీసిన డైరెక్టర్ అనమాట డైరెక్టర్. సో నేను చాలా ఎక్స్పీరియన్స్ పెట్టుకుని అయితే వెళ్ళాను. ఆ మూవీ కింగ్డమ్ మూవీకి మాత్రం విజయ్ దేవరకొండ గారిని అయితే చూసి పోలేదు నేను. జెర్సీ మూవీ డైరెక్టర్ మూవీలో కంటెంట్ ఉందని చెప్పి ఎక్స్పీరియన్స్ పెట్టుకుని అయితే పోయాను నేను, కానీ నన్ను ఆ డైరెక్టర్ అయితే చాలా డిసప్పాయింట్ చేశాడు. సరే పార్ట్ 2 ఏమైనా ఉంటుందేమో అని చెప్పి వెయిట్ చేశాను, కానీ పార్ట్ 2 లేదని చెప్పి ఇంకా ప్రొడ్యూసర్ అయితే ఓపెన్గా అయితే చెప్పేశాడు. సో నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. సో విజయ్ దేవరకొండ గారు ఎలా సెలెక్ట్ చేస్తూ స్క్రిప్ట్ అర్థం కావట్లేదు అనమాట ఆయనకి. అంటే ఒకప్పుడు దేన్నైతే విజయ్ దేవరకొండ గారు చూసి బాగుందని మనం పొగిడామో, ఇప్పుడు దాన్నే చూస్తుంటే ఒక రిపీటెడే కదరా స్వామి అనిపిస్తుంది. ఎప్పుడైనా సరే మనం ఒక యాక్టర్ నుంచి కొత్తదనాన్ని కోరుకుంటూనే ఉంటాం, చూపించిన రొట్టనే మళ్ళీ మళ్ళీ చూపిస్తూ ఉంటే చూడబుద్ది కాదు. నువ్వు చూపించినా సరే దాని డిఫరెంట్ వేలో చూపించాలి. మనం ఓజీ తీసుకోండి, పవన్ కళ్యాణ్ గారు తలకాయ నరికే సీన్ ఇంటర్వ్యూలో అది మామూలు సీనే, కానీ పవన్ కళ్యాణ్ గారు దాని అంతా క్యారీ చేస్తూ వచ్చారు కదా ఎమోషన్ని. సో మనం కూడా ఆయనతో పాటు మనం కూడా క్యారీ చేసాం, అలా చూపించాడు అనమాట సుజిత్. సో అలాగే సేమ్ ఎవరైనా సరే కొత్తదనాన్ని ట్రై చేయాలనుకున్నప్పుడు ఇంకా కొత్తగా అయితే ఏమన్నా చూపించాలన్నమాట. అలా చూపించలేమన్నప్పుడు రొటీన్ పార్ట్ని సెలెక్ట్ చేస్తే రొటీన్ పార్ట్ని ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలా తీసుకోపోవాలన్నమాట. అలా కొత్తదనాన్ని ట్రై చేయలేక, ఇలా ఆడియన్స్ కనెక్ట్ అయ్యే పాత్రని తీసుకోపోలేక అలా పోతా ఉన్నారంటే చాలా కష్టం. సో విజయ్ దేవరకొండ గారు దాంట్లో ఒకటే ఫీల్ అయ్యారేమో నాకు అనిపిస్తుంది. విజయ్ దేవరకొండ గారు హీరోయిన్ మాత్రం భలే సెలెక్ట్ చేసుకుంటాడబ్బా, ప్రతి సినిమాకి భలే హీరోయిన్ పెట్టుకుంటాడబ్బా. ఇంకా కింగ్డమ్ మూవీకి భాగ్యశ్రీ గారిని పెట్టుకున్నాడు, ఖుషి మూవీకి సమంత గారిని పెట్టుకున్నారు, డియర్ కామ్రేడ్ మూవీకి రష్మిక మందన్న గారిని పెట్టుకున్నారు. ఇలా ఏ మూవీ తీసినా సరే వాళ్ళ కొత్తగా పెట్టుకుంటాడు. ఇంకా ఫ్యామిలీ స్టార్ కూడా తీసుకోండి, మృణాల్ ఠాకూర్ గారిని అయితే పెట్టుకున్నాడు. ప్రతి సినిమా లిప్ లాక్ ఉండాల్సిందేనా దాని అమ్మను బడవ, అసలు లిప్ లాక్ లేకుండా సినిమానే తీలేకపోయాను. నాకు నిజంగా అర్థం కాదు, లిప్ లాక్ లేకపోతే ఏమైపోద్ది నీకేమైనా నరాల వీక్నెస్ ఏమైనా ఉందా ఏంది నాకు అర్థం కావట్లేదు. లిప్ లాక్ లేకపోతే సినిమా తీలేనంటావు ఏంది? అసలు ఫ్యామిలీ స్టార్ లాంటి అలాంటి మూవీలో లిప్ లాక్ సీనే లేదు, ఇరికిచ్చి పెట్టారు. ఆ క్లైమాక్స్లో లిప్ లాక్ ఇవ్వకపోతే ఏమైపోద్ది? ఆ లిప్ లాక్ ఇచ్చి ఇరికిచ్చారు దాన్ని, అంత అవసరమే లేదు, వాంటెడ్గా ఇరికిచ్చారు దాన్ని. నాకు డౌటే లేదు అనిపిస్తుంది దాంట్లో మాత్రం. కింగ్డమ్కి వచ్చినప్పుడు తీశారు కానీ లిప్ లాక్ సీన్ తీసేశారు, మూవీలో అయితే పెట్టలేదు. ఎందుకు లేరా బాబు, ఇప్పటికే చాలా అలిగేషన్స్ ఉన్నాయి, వాటిని చూసుకుంటే చాలా కూడా ఎందుకు యాడ్ చేసి తిట్టించుకోవడం అని చెప్పి అంతా తీసేశారు. విజయ్ దేవరకొండ గారు ఈ స్టార్డమ్ ఎవరు ఎన్నిటో బయటకు వచ్చి ఆయనకి ఈ సినిమా అంటే ఎంత ప్యాషన్తో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాడో, ఆ ప్యాషన్తో మళ్ళీ ఇంకా మంచి సినిమాలు తీయాలని చెప్పి నేనైతే చాలా ఆత్రంగా అయితే వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆయన స్వాగ్ యాటిట్యూడ్ నాకు ఇష్టం బాగా పర్సనల్గా. సో ఆ స్వాగ్ యాటిట్యూడ్ని ఇప్పుడు చాలా మిస్ అవుతున్నాను. ఆయన మూవీస్లో ఆ స్వాగ్ యాటిట్యూడ్ మిస్ అయిపోవడంతో ఫస్ట్ డే విజయ్ దేవరకొండ గారి మూవీకి వెళ్ళాలంటే నాకు ఊపు రావట్లేదు. నాలాగా ఎంతోమంది యువకులు ఫస్ట్ డే విజయ్ దేవరకొండ గారిని చూద్దాం అనుకొని, ఎందుకు లేరా బాబు ఇప్పుడు ఆయన సరైన ఫామ్లో లేడు కదా అని చెప్పి ఆగిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో వాళ్ళందరికీ ప్రాణం పోసి విజయ్ దేవరకొండ గారు రౌడీ జనార్దన్తోనో లేకపోతే రణబలితోనో అందరికీ ప్రాణం పోసాడని చెప్పి మనస్ఫూర్తిగా అయితే నేను ఆశిస్తున్నాను.